కడప జిల్లా ప్రొద్దుటూరు వసంతపేట మున్సిపల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులతో 10 మంది విద్యార్థులను హుటాహుటిన ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కందిపప్పు నిల్వ చేయడానికి ఉపయోగించిన గుళికల కారణంగా పప్పు కలుషితమై ఉండవచ్చని ఆరోగ్య విభాగం ప్రాథమిక అనుమానం వ్యక్తం చేస్తోంది. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు విద్యార్థులకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శివరాం మాట్లాడుతూ విద్యార్థులందరినీ పరిశీలించి వెంటనే చికిత్స అందించామని చెప్పారు. ప్రస్తుతం అందరి పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. రక్త పరీక్షలు సహా వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలలో పరిశీలనలు చేపట్టి వాడిన ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపిస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. 12:15కు మధ్యాహ్న భోజన కార్యక్రమము 29వ వార్డుకు సంబంధించిన మోత్కూరు జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఈ డిఎండి ఏజెన్సీ వాళ్ళే నడుపుతున్నారు. ఆమె భర్త ఇద్దరు ఈరోజు మధ్యాహ్న భోజనంలో చాలా కందిబేళ్లను పురుగులు పట్టకూడదని చెప్పి గూలికలైన ముందే పెట్టి పురుగు పట్టకుండా చూశాడు. అది అజాగ్రత్త వల్ల అదంతా కలిసి ఈరోజు ఈ పిల్లలకు ఈ రకంగా జరిగింది. గతంలో కూడా ఈమె మీద ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి. గుడ్ల దాని విషయంలో కానీ ఇంకోటి కానీ ఈమె మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని మేము కూడా మా పార్టీ తరపు నుంచి ఒక లెటర్ కలెక్టర్ గారికి కూడా ఇస్తాము. ఈమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఈ డాక్టర్ గారు వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం. హెడ్ మాస్టర్ గారు అయితే కనుక స్కూల్లో ఏ విషయం ఉన్నా కానీ ఏం జరుగుతుందనేది కూడా ఆలోచన చేయాలా, తగు చర్యలు హెడ్ మాస్టర్ మీద కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈమె మోత్కూరు విజయలక్ష్మి అనేది ఈ ప్రొద్దుటూరు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి వరదరాజు రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు. గతంలో ఈమె మీద చాలా ఫిర్యాదులు వచ్చినాయి. తగిన చర్యలు ఈమె మీద తీసుకొని ఆ మధ్యాహ్న భోజనానికి ఏజెంట్ సంబంధించి వీళ్ళను తొలగించాలని చెప్పి కోరుకుంటూ పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం అండి. కానీ మీరు ఓకే చెప్పినప్పుడు నమస్కారం అండి. నేను డాక్టర్ శివరాం, ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆర్ఎంఓగా ఇక్కడ చూస్తున్నాను. ఇప్పుడు ప్రజలు ఇక్కడ మన పిల్లలు 1:30కు అక్కడికి వచ్చారండి, వసంతపేట హై స్కూల్ నుంచి, గవర్నమెంట్ స్కూల్ నుంచి. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ఒక కంప్లైంట్ వచ్చారు. సో ఒకరు వచ్చేసి కలరా ఉండ్ర వాసన వచ్చింది పప్పులో, అందువల్ల వామిటింగ్ చేసుకున్నాము, కడుపు నొప్పి వచ్చిందని కంప్లైంట్ చేశారు. సో దానికి సంబంధించి మేము ఇక్కడ పిల్లలందరినీ అబ్జర్వ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మా డాక్టర్స్, మా స్టాఫ్ నర్సెస్ అందరూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. పిల్లలందరూ బాగానే ఉన్నారు. ఎవరికి అంత సీరియస్నెస్ అయితే ఏం లేదండి, అందరూ బాగానే ఉన్నారు. జనరల్ కండిషన్ ఇబ్బంది లేదు. వాళ్ళకు రక్త పరీక్షలకు కూడా ఆర్డర్ చేశాము. ప్రజలు భయపడాల్సిందే లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్పాము, ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి. అదే అండి. హాస్పిటల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు 10 మంది అండి. వాళ్ళే స్టార్టింగ్లో కొద్దిగా అది తిన్న తర్వాత స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు మాత్రమే ఉన్నారు అని చెప్పారు. ఆ హెడ్ మాస్టర్ గారు అక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు. అక్కడ ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏమి ఇబ్బంది లేదన్నారు. అందువల్ల మిగతా వాళ్ళు ఏమి తీసుకోలేదు ఇంకా ఫుడ్, వీళ్ళతోనే ఆపిచ్చేశారు ఎవరైతే స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళు అని చెప్పారు. సీరియస్నెస్ అయితే ఎవరికి లేదండి, అందరూ బాగున్నారు. మేము వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ ఏమన్నా అవసరమైనవి ఇచ్చి పంపిస్తాము. అదర్వైజ్ అందరూ బాగానే ఉన్నారండి. నమస్తే. ఓకే సార్, ప్రొద్దుటూరు వసంతపేట మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్. నేను 305 మంది స్టూడెంట్స్ ఉంటే ఈరోజు 246 అటెండెడ్. 246 అటెండ్ అయినాక ఈరోజు తెల్లన్నము, పప్పు, ఆకుకూర పప్పు ఈరోజు మెను. 12:15కు ఆకుకూర పప్పు, తెల్లన్నం అంతా రెడీ చేసి మేము విద్యార్థులంతా రెడీ నిలబెట్టినాము. ఒక 50 మంది 6వ తరగతి పిల్లలు కూడా, అంటే అంతకు ముందే మేము లోపలికి వెళ్ళి మా డ్యూటీ టీచర్లు కూడా సపరేట్గా పప్పు ఒకసారి అట్లా టేస్ట్ చేసినారు. అంటే వాళ్ళకి దాన్ని అనిపించలేదు. కానీ అన్నం పెట్టుకున్న వెంటనే పిల్లలు స్మెల్ వస్తుందంటే ఆ 50 మందిని ఆఫ్ చేసినాం, తినొద్దు అనేసి దాన్ని పక్కన పెట్టించి వేరే కూర తెప్పించని వంటవాడికి చెప్పినాము. మేము మా ప్రయత్నంలో ఉన్నాము, పక్కన పెట్టేసినారు.
పెట్టిన తర్వాత ఆ 50 మంది టీచర్లు టేస్ట్ చేసినారు కదా పిల్లలు, వాళ్ళలో ఒక 6-7